కోసం ఏమైనా చెప్తున్నావా? అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది. జై భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం గురించి తెలుస్తుంది. లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే, కోడెనాగు లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలో తెలుస్తుంది. నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం ఎదురడో తెలుస్తుంది. ఒక మత సామరస్యం ఎట్లుండాలో తెలుస్తుంది. నువ్వు చేసేదేంటి? నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలగొడతాం. ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు, ఇంకోటి చెప్పకపోవచ్చు, పని చేయలేదంటారు. అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది. కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లా ఇస్తున్నారు చూశారు కదా. మూతి పెట్టి పోలీసు వాళ్ళ పని అండి అది. కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయాడు, తీసుకుని ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అట్లా అందించారు. కాబట్టి అందులో ఒక బాబు ఇవ్వడం మన కోసం అవకాశం. సో మై ఫ్రెండ్స్, దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే, ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహిద్దాం. సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి, ప్రోత్సహిద్దాం. కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాటుపడబోయే అని చెప్పినారు మన కవులు. అది చదువుకోండి, నేర్చుకో, సబ్జెక్టు నేర్చుకో. నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు, నటించడం రాదు, చచ్చిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు. నువ్వు ఎట్లా నటుడు అయినావా నాకు అర్థం కాదు. చెప్పు. నువ్వు చెప్తున్నావు అదే నాకు పైసలు రాలేదు, నా సినిమా డుమ్మా అన్నది, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ పైసలు రాని ఫ్రస్ట్రేషన్ నీ దగ్గర కనబడుతుంది. కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు కనిపిస్తుంది. కాబట్టి ముందు నటన నేర్చుకో. ఇదైనా నటించుకో ఫస్ట్. ఇట్లాంటి ఎవడు చేయైనా దురదొచ్చిన కాడ ఎక్కడైనా గోక్కోవడానికి వెళ్ళిపోతుంది. చెయ్యి, పెద్ద విషయమేం కాదు. అప్రయత్నంగా పోతుంది. నాకు ఇక్కడ తలలో దురద పెడతాను. నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోక్కర్లేదు, లేకపోతే ప్రతిభ చూపి అక్కర్లేదు. ఆటోమేటిక్ పోతే గోక్కుంటుంది, చెమట పడుతుంది, తుడుచుకుంటా. చిన్న చిన్న విషయాలు. నువ్వు మహానటుడు కాదంటలేదు. కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని. ఎందుకు చెప్తాను నీకు? నువ్వు తీసిమారతానువా? నువ్వు మామూలు పౌరుడివి. నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్. నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు. నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఫస్ట్ ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ముందు అది డిక్లేర్ చేయాలి. ఏంటి ఈ వ్యవస్థ ఏంది? నువ్వు చేసే కథ ఏంది? మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, అక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి. నీ రామాయణమేరా బాబు. మరి ఇది ఏంటిది? ఇక్కడ గంట సమయం, ఇట్ ఈజ్ ఎ వాల్యుబుల్ టైం. ఒక నిమిషానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతాయి. గంట సమయం పోయింది మా అసెంబ్లీ. ఏమంటావు? అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి? పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది, సౌమ్యులు, ఎవరైనా ఆదరిస్తారు. కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తారు. కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని, ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన. మా యొక్క కుటుంబాలు 1,30,000 మంది పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం తిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నా, పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బంద్ చేయండి. మా ఇన్వెస్టిగేషన్ సక్కలేదు, మేము సరైన శిక్షణలు పెట్టలేదు. దేర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. నువ్వు చక్కగా
చట్టం దగ్గర పో. వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో. రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫేమేషన్స్ ఉంటాయి. కానీ అడ్డదిడ్డంగా పోలీస్ అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది. రీల్స్ కట్ అవుతాయి. సీదా చెప్తున్నా, రీల్స్ కట్ అవుతాయి. ఇన్ని రోజులు మేము వేచి చూసినాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను, పోలీస్ ఆఫీసర్లను లంచోడగా వాడేవాడు వీడేవాడు దొమ్మి కొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి. మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకుంటే చెప్పచ్చు. కానీ అంత పని చేసి దగ్గర 10,000 మంది క్రౌడ్ ఉన్నది, 50 మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్. మొత్తం నీకు పోలీసులతో వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమన్నా నీకు దమాకు ఉండి మాట్లాడుతున్నావా, దమాకు లేక మాట్లాడుతున్నావా, లేకపోతే సామాజిక స్పృహ ఉన్నదా, చట్టం చదువుకున్నావా? ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం, చట్టం గురించి తెలుసుకోవటం. చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకుని ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా బయటపడదాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ నాట్ ది వే. నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు. నువ్వు చేసింది తప్ప రైట్ అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే నీ విజ్ఞత వదిలేస్తా, నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు, వారిలో చెప్తారు మీరు. అంతేగాని కోర్టు ఏం చెప్పింది, కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు. కానీ ఏం చెప్పింది? నీ కోర్టు కేసు తీసేసిందా? తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తెలియదు. తీసేసినాక మాత్రం నువ్వు ముద్దాయి కదా. ముద్దాయి ఏం చేయాలి? నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, ఇంట్రెమ్ బెయిల్. నువ్వు దాన్ని చూసుకుని నాకు అంతా స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు. యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా. చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే. చట్టాన్ని పాటించకపోతే జైలు ఊసల వెనుక ఉండాల్సిందే. అది చట్టం. మీరేమన్నా మాకు చుట్టమా? మీరేమన్నా మాకు శత్రువా? మీరేమన్నా మాకు లేకపోతే పాలోడా పగోడా? ఏమున్నది మీతో?